సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మద్యం మత్తులో తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఇల్లు పీకి పందిరేసినా కూడా వేసేస్తారు. కొందరు ప్రమాదాల బారిన పడుతుంటారు. కొందరు రోడ్డుపై ఎదురైన వారితో గొడవలు పడతారు. ఇంకొందరు ఇంట్లో వాళ్ళను చిత్రహింసలు పెడుతుంటారు. ఇలా మందుబాబుల చేష్టలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. కానీ ఇక్కడ మందుబామ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఫుల్గా మద్యం తాగిన ఓ మహిళ బస్సు కోసం రోడ్డుపై నిలబడింది. ఇంతలోనే బస్సు రావడంతో అది చూసిన మహిళ చెయ్యి అడ్డుపెట్టింది. అయినా డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అసలే మద్యం మత్తు. ఆపై ఆగ్రహానికి లోనైన మహిళ ఏకంగా బస్సుపై బీరు బాటిల్ను విసిరేసింది. వెంటనే కిందకి దిగి ఏం జరిగిందని కండక్టర్ అడిగేలోపు తన వెంట తెచ్చుకున్న పామును ఒక్కసారిగా కండక్టర్పై విసిరేసింది ఆ బామ్మ. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ఘటన హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. నల్లకుంటలో జరిగిన షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వద్ద విసిరిన పాము కాకుండా బ్యాగ్లో మరో 2 పాములు ఉండడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. దీంతో అవి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎక్కడికి తీసుకెళ్తోంది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న బస్సులపై దాడులు చేయడం, నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులకు గురి చేయడం దురదృష్టకరం. ఈ తరహా సంఘటనలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్కి లాస్ట్ ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసినా అంటే ఆమెను ఒప్పుకుంటుంది. నేను కొట్టేసినా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీరు వేసింది సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు. నేను ఒక్కదానా మనం పట్టుకున్నా పాము ఇట్లా వెళ్ళిపోయింది. ఇట్లా పాము మీరు వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి. వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరూ అయినా నేను చెక్ చేసుకున్నాను. ఏం చెప్తుంది? నేను పాములు ఆడించుకునేటామను మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం మలగొట్టున్నా అంటున్నా. మేము ముందుకు వచ్చి స్లో చేసినాం. అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమెను అడగండి, మీరు చెప్తుంది. మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీరు బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకే అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది. నేను ½ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. గ్లాస్ 20 పక్కన కొట్టింది అనేసి ఈమె ఆపింది. ఆమెను ఆపినందుకు ఈమె మీదకి పావిసింది.